ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక ఆయుష్ వైద్య విద్యార్థుల స్టేఫండ్ పెంపు కోసం చేపట్టిన ఆందోళన 8వ రోజుకు చేరుకుంది. రామంతపూర్లోని జేఎస్పీఎస్ హోమియోపతి మెడికల్ కాలేజీలో ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. ఆయుష్ ఇంటర్న్షిప్ చేస్తున్న వైద్య విద్యార్థులకు కేవలం 13,000 రూపాయల స్టేఫండ్ మాత్రమే అందుతుందని తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్ అలాగే రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. ప్రస్తుత ధరలు విద్యార్థుల ఖర్చులతో పోలిస్తే ఈ స్టేఫండ్ ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిబంధనల ప్రకారం స్టైఫండ్ను పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటామని హెచ్చరించారు. డాక్టర్ ప్రీతి, నేను ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము ఈరోజు 8th డే స్ట్రైక్ చేస్తున్నాము. స్టైఫండ్ హైక్ గురించి, ఇంకా గ్రీన్ ఛానల్ గురించి. మాకు నెలవారీగా స్టైఫండ్ మా అకౌంట్లో పడట్లేదు. మాకు స్టైఫండ్ డిలే అవుతుంది. ఇంకా ఇక్కడ ఉన్న ఆయుష్ హౌస్ సర్జన్స్ ఇంకా పీజీస్ స్టైఫండ్ కోసం స్ట్రైక్ చేస్తున్నాము. హౌస్ సర్జన్స్కి 13,000 వస్తున్నాయి. అంటే రోజు 400. అంటే 400 ఏం సరిపోతాయి ఈ రోజుల్లో? ఇంకా పీజీస్కి 30,000 చిల్లర వస్తున్నాయి. మాకు 2016 వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అవ్వక ముందు సమానంగా వచ్చాయి స్టైఫండ్, అలోపతి వాళ్ళకి ఆయుష్కి. ఇప్పుడు ఎందుకు సమానం లేదు? అంటే మా పనిలో ఏమైనా తక్కువ ఉందా? మేము సమానంగా ఈవెన్ ఫెస్టివల్స్ రోజు, హాలిడేస్ రోజు, అన్ని రోజుల్లో మేము ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ మాకు సరైన స్టైఫండ్ రావట్లేదు. మా ఈ డిమాండ్ ప్రభుత్వం అనుకూలంగా మాకు సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము.